ప్రియులు యుగేందర్ గారిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. భారభరితమైన పరిచర్య, తను ఉద్యోగం చేసుకుంటూ తన సమయాన్ని వెచ్చించి ఎంత కొద్ది సమయం దొరికినా కూడా దేవుని కొరకు ఉపయోగించుకోవాలనే ఆశ, తపన తనలో ఉన్న విధానాన్ని బట్టి నా మట్టుకు నేనైతే ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. అంతేకాకుండా దేవుని యొక్క నామం తన ద్వారా అనేకులకు తెలియపరచబడడం అనేది ఇట్ ఈస్ సంథింగ్ గ్రేట్. తర్వాత మరి జాయిన్ అయిన వారందరూ కూడా కొన్ని కర్ణాటక పాటలు కూడా విన్నాను గతంలో. సో బళ్ళారి నుంచి ఉన్నట్టుంది, వేరు వేరు ప్రాంతాల నుంచి, నాకైతే తెలియదు. కానీ ఏదైనప్పటికీ మనం అందరం యేసు రక్తంలో కడగబడిన బిడ్డలంగా వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. సో దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ సమయంలో మరి మొదటగా నా సాక్ష్యాన్ని మరి పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మన సాక్ష్యంలోనికి వెళ్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నైనా ఈ శ్రేష్టమైన సాయంకాల సమయాన్ని బట్టి నీకే వందనాలు నాయన. తండ్రి, జూమ్లోకి రాగలిగిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా మరి దైవ సేవకులు యుగేందర్ గారు తండ్రి చొరవ తీసుకొని అనేకులను ఈ రీతిగా కనెక్ట్ చేయడానికి మీరు ఒక సాధనంగా మీరు వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు. వివిధ ప్రాంతాల్లోనిటువంటి వారు, వివిధ భాషలు కూడా ఉన్నటువంటి మేము కలిసి యేసు రక్తంలో కడగబడి రక్షింపబడిన బిడ్డలంగా మేమందరం కూడా నీ పాదాల చెంతకొచ్చి ఈ దినం ప్రత్యేకంగా మరి సాక్ష్యము చివరిలో నాయన కొన్ని మాటలు నీ వాక్యం వెలుగులో మేము చూసుకొని మేము ఏ విధంగా నీ కొరకు జీవించాలి, ఏ విధంగా మేము ఉండాలి అనేటువంటి సత్యాన్ని మాకు బయలుపరిచి మీ నామాన్ని మహిమపరచుకొనమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయం దేవునికి వందనాలు మరొకసారి నేను తెలియజేస్తున్నాను. సో నా పేరు భక్తవత్సలం. ఆల్రెడీ ఇందులో కూడా నేను పెట్టాను భక్తవత్సలం. 1960వ సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన నేను జన్మించాను. సో ఇప్పుడు సిటీలోని మరి రామ్ నగర్ అనేటువంటి ప్రాంతంలో మరి నేను పుట్టాను. సో అక్కడి నుంచి నా యొక్క శిశుదశ, బాల్యము, యవ్వన ప్రాయం వరకు కూడా అక్కడే ఉన్నాం. కానీ మొట్టమొదటగా నేను పుట్టినటువంటి పరిస్థితుల ప్రత్యేకంగా మా అమ్మ నన్ను దేవుని సేవ కొరకైనా సమర్పించేది. దానికి ఒక కారణం ఉంది. ఆ యొక్క కారణం ఏమిటి అనేది మనము గమనిస్తే, ఒక విషయం, నేను టైఫాయిడ్తో జ్వరంతో బాధపడుతున్నాను. చిన్న వయసులో పుట్టిన మరి నెలల బాలునిగా ఉన్నప్పుడే అలాంటి పరిస్థితుల్లో నేనున్నానంట. మా అమ్మగారు చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మ ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు సో సేవకులతో ప్రార్థన చేయించడానికి మా అమ్మ తీసుకెళ్ళి ప్రార్థన చేయించింది. ఆ సమయంలో మా అమ్మ ఒక తీర్మానం ఏంటంటే, దేవ, మరి నా కొడుకు ఒకవేళ బ్రతికితే గనక ఆయనను నీ సేవకే సమర్పించుకుంటాను. నేను మా ఇంట్లో ప్రథమ సంతానం, మొదటి సంతానం కనుక మరి మొదటి సంతానమైనటువంటి బిడ్డను నీ చేతుల్లో, లేకుంటే నీ పనికే నేను సమర్పించుకుంటాననేసి చెప్పింది. ఆ తర్వాత మా పెదనాన్నగారు ఒక పాస్టర్గా ఆయన ఉండేవారు. ఆయన కూడా వచ్చినప్పుడు ఒక మాట ఏమిటనంటే, అమ్మా, నువ్వు
కొడుకును దేవుడిచ్చాడు మొదటి సంతానంగా. ఈ కొడుకు విషయంలో నీ ఆలోచన ఏంటిదమ్మా అనేసి అడిగినప్పుడు మా పెదనాన్నగారు, ప్రత్యేకంగా మా పెదనాన్నగారు మరి అడిగినప్పుడు మా అమ్మ అన్నది, అయ్యా ప్రథమ ఫలము మరి దేవునికే కదా, నా కుమారుని దేవునికే ఇస్తాననేసి మా అమ్మగారు ఆ విధంగా కమిట్ అయిందన్నమాట. సో అలాగా నేను ఎదుగుతున్నప్పుడు పెద్దవాడిని అయినాక మా అమ్మ చెప్పింది, బేటా నువ్వు సేవ చేయాలా, దేవుని యొక్క పిలుపు మేరకు దేవుని యొక్క చిత్తానుసారంగా మనము దేవుని యొక్క సేవకు నేను సమర్పించాను కనుక నువ్వు దేవుని సేవ చేయాలా అనేసి మా అమ్మ కూడా నన్ను ప్రోత్సహించేది. కానీ నేను చదువుకుంటున్నాను, ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా మా అమ్మ అంటుండే, నేను నిన్ను సేవకు సమర్పించాను, మరి సేవ చేస్తే బాగుంటుంది, నువ్వు ఆలోచన చేసుకో బిడ్డ, దేవుని పిలుపు అయితే మరి తల్లిగా నేనైతే నిన్ను దేవునికి సమర్పించాను, మరి నీవు గనుక దేవుడు నీతో కూడా ఇప్పుడు నాతో మాట్లాడాడు, నీతో కూడా మాట్లాడితే నువ్వు కూడా దేవుని సేవ చేయాలా అనేటువంటి ఆలోచన మా అమ్మ తెలియజేసింది. సో 1987 సంవత్సరంలో నా వివాహం అయింది. సో నిన్నటికి 39 సంవత్సరాలు నా వివాహ జీవితమై 39 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను. 40th ఇయర్లోనికి ప్రవేశించాను. సో వివాహ సమయంలో కూడా ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, మా అమ్మ నన్ను సేవకు సమర్పించింది, అంతా బాగానే ఉంది. కానీ నా మట్టుకు నేనైతే ఒక నామకార్థ క్రైస్తవుడిగా, ఏదో నామినల్గా, ఏదో చర్చికి వెళ్తున్నావా అంటే వెళ్తాను, సండే స్కూల్కి వెళ్తున్నావా అంటే చిన్నతనంలో సండే స్కూల్కి వెళ్ళాను. ఇప్పుడు VBS ఎట్లా అవుతుందో అప్పుడు కూడా VBS, అప్పుడు హెబ్రోన్లో మేము రామ్నగర్లో ఉండేవాళ్ళం కనుక ఏది ఉన్నా కూడా అక్కడ హెబ్రోన్. వాస్తవంగా మెననైట్ చర్చ్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చాను. MB బేతెల్ చర్చ్ గోల్కొండ క్రాస్ రోడ్లో, మెయిన్ రోడ్ నుంచి అవతలకు పోతే హెబ్రోన్ ఉంటుంది, ఇవతల మెననైట్ బ్రదర్ అండ్ బేతెల్ చర్చ్ అని ఆ చర్చ్ మెంబర్స్ మేము. అయినా కూడా చాలా మటుకు హెబ్రోన్కు టచ్ ఉండేవాళ్ళం, ఎందుకంటే కార్యక్రమాలన్నీ కూడా పాల్గొనే విషయంలో అలా ఉండేవాళ్ళం. అలా ఉన్నాము కానీ వాస్తవంగా నా జీవితంలో నిజమైన మారు మనసు మాత్రం లేదు. ఈలోపు మా నాన్నగారికి ఒక ఆలోచన వచ్చింది, ఒక స్కూల్ పెట్టాలని. ఆ స్కూల్ కొరకు మరి ఏదైనా బైబిల్ ట్రైనింగ్ చేస్తే బాగుంటుందని నన్ను బైబిల్ ట్రైనింగ్ మా నాన్న తీసుకెళ్లారు. శంషాబాద్ అనే మెననైట్ బైబిల్ కాలేజీ, అది కూడా అక్కడ తీసుకెళ్తే వాళ్ళు అన్నారు, ఫ్యామిలీగా ఉండాలా వచ్చితే కనుక అని అన్నారు. ఫ్యామిలీగా అయితే నేను ఉండను అని అన్నప్పుడు అక్కడ వాళ్ళు జాయిన్ చేసుకోలేదు. తర్వాత వేరే ప్రాంతానికి వేరే కాలేజీకి నన్ను పంపడం జరిగింది. ఆ కాలేజీలో మరి భారత్ బైబిల్ కాలేజ్ అనేటువంటి కాలేజ్, దాంట్లో బీడీ చేశా. బీడీ నా చదువు అంతా ఎలా ఉండేనంటే సెక్యులర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చేస్తారు ఆ విధంగానే సెక్యులర్ ఎడ్యుకేషన్ నేను భావించి నేను బైబిల్ కాలేజ్ అయితే చేశాను. బైబిల్ కాలేజ్ చేశాను కానీ నిజమైన మారు మనసు మాత్రం నాలో లేదు. వాస్తవంగా ఓరోజు సాక్ష్యం చెప్పమంటే ఈరోజు సాక్ష్యం చెప్పమంటే ఎంతో ధైర్యంగా నేను ఇప్పుడు మీ ముందు నిలబడి చెప్పగలుగుతున్నాను. ఆ రోజుల్లో సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యమే లేదా, ఏం సాక్ష్యం చెప్పాలా అనేసి అన్నప్పుడు లేదు కాలేజ్ ఇప్పుడు స్టూడెంట్వి కదా, బైబిల్ కాలేజ్ ఎట్లా వచ్చినావు, నువ్వు ఎట్లా ఇదయ్యావు అని చెప్పమంటే ఆ పోడియం దగ్గరికి తీసుకెళ్లారు. పోడియం కూడా పెడెస్టల్ది ఉండే, అది కవరింగ్ ఏం లేకుండే, జస్ట్ అట్లా ఒక చెక్కతోని చేసినటువంటి ఒక రౌండ్ చేసి అది కాళ్ళు అన్ని కనబడతాయి, ఓన్లీ పోడియం బైబిల్ పెట్టుకోవడానికి అలా ఉండేది. ఆడ నిలబడితే కాళ్ళని వణికిపోతున్నాయి, ఎందుకంటే మారు మనసు లేదు. దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలా అని అంటే కూడా అది నాకు ధైర్యము చాలలేదు. అలాంటి పరిస్థితుల్లో ఏదో మా నాన్న జాయిన్ చేశాడు కనుక ఏదో పూర్తి చేద్దాం, చదువు అయితే పూర్తి చేద్దామని
నేను ఒక 6 నెలలు బైబిల్ కాలేజీలోనే హాస్టల్లో ఉన్నాను. నా భార్య అప్పటికే నాకు ఒక కొడుకు, ఒక ఇద్దరు కొడుకులే. ఒకరు 88లో జన్మించారు, ఒకరు 90లో జన్మించారు. సో నాకిద్దరు కొడుకులే. ఇద్దరు కొడుకులతోని నేను ఉన్నాను. ఇంటి దగ్గర వాళ్ళు ఉండేవాళ్ళు. అమీర్పేటలో మా ఇల్లు ఉండేది, అక్కడే ఉండేవాళ్ళు. నేను మాత్రము 6 months వరకు హాస్టల్లో ఉండి, ఆ తర్వాత డే స్కాలర్గా నేను ఎన్రోల్ చేయించుకున్నాను. అమీర్పేటలో ఇల్లు అయితే బాలానగర్లో మా కంపెనీ ఉండే. మాది క్యాస్టింగ్స్ మ్యానుఫ్యాక్చర్ అంటారు. ఇంజనీరింగ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో కాపర్ బేస్డ్ అలాయ్స్, సో కాపర్ బేస్డ్ అల్యూమినియం ఇటువంటివి కరగబెట్టి ఇంజనీరింగ్ ఐటమ్స్ చేసే కంపెనీ మాది. బాలానగర్లో కంపెనీ, ఇల్లు అమీర్పేటలో. సో అలాగా నేను మరి అటు కంపెనీకి వెళ్ళేవాడిని, ఇటు కాలేజీకి వెళ్ళేవాడిని. సో రెండిట్లో కూడా మనము ఎందులో కూడా పర్ఫెక్ట్గా లేను నేను. అక్కడో కాలు ఇక్కడో కాలు పెట్టినట్టుగా ఉంది. కాలేజీ కూడా అంతంత మాత్రం చదివాను. లౌకికంగా లోకానుసారంగా జీవించినటువంటి జీవితం నాది. అలాంటి పరిస్థితులలో మరి కొనసాగుతుండగా దేవుడు తరచుగా నాతో మాట్లాడుతూ ఉండేవాడు. మా అమ్మ అన్నది బాగానే ఉంది, నాతో కూడా దేవుడు మాట్లాడుతుండేవాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనంలో చక్కని మాట ఉంటుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయమును కనపరచును అనేటువంటి ఈ మాట నా జీవితాన్ని ఎప్పుడు తరచుగా దేవుడు నాతో మాట్లాడుతుండేవాడు. ఈ మాట నన్ను తట్టాడు. ఎప్పుడైనా బైబిల్ జస్ట్ లైక్ దట్ ఓపెన్ చేస్తే అదే వాక్యం నాకు వచ్చేదన్నమాట. సో దీన్ని బట్టి నాకైతే ఒక క్లారిటీ ఉంది. ప్రభు నన్ను పిలుస్తున్నాడు, ఆయన సేవ చేయాలా అని పిలుస్తున్నాడు, బాగానే ఉంది. ఈలోపు బైబిల్ కాలేజ్ కూడా పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయినాక 91లో నాది గ్రాడ్యుయేషన్ అయింది. ఈ 91 తర్వాత ఇక కంపెనీకే ఇక పరిమితం అయిపోయినగా సేవ. బైబిల్ కాలేజ్ అయితే చేశాను, దానికి తగినటువంటి సేవ చేయడం. మా నాయన స్కూల్ అనుకున్నాడు, అది కూడా మెటీరియలైజ్ కాలేదు. కానీ ఏదైనప్పటికీ ఒక బైబిల్ కాలేజ్ చేసినటువంటి వ్యక్తిగా, నామకార్థమైన జీవించిన వ్యక్తిగా ఇక నేను ఉన్నప్పటికీ ఇంకా నాకు సేవ అంటే నాకు ఒక రకంగా చాలా భయం. నంబర్ 1 దేనికి భయం అంటే, నేను ఒకవేళ సేవ చేయాలి అంటే ఫస్ట్ నేను కరెక్ట్గా ఉండాలి. నేను కరెక్ట్గా లేకుండా ఇతరులకు నేను ఏ విధంగా చెప్పగల, ఇతరులతో నేను ఏ విధంగా మాట్లాడగల? అన్నిటికంటే మించి నాకు 10 మందిలో మాట్లాడాలంటే చాలా సిగ్గుపడేవాడిని. అసలు ఎవరి దగ్గర ముందుకొచ్చే పరిస్థితులు లేవు నాకు. అలాంటి పరిస్థితుల్లో సో కంపెనీకి వెళ్తూ ఉండేవాడిని. సో మా కంపెనీ బాలానగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో సండే ఏదైతే ఉందో అది వీక్లీ ఆఫ్ కాదు, మండే వీక్లీ ఆఫ్ అన్నమాట. కాబట్టి సండే చర్చికి వెళ్ళాలంటే అవకాశం లేదు. కానీ నా భార్య మంచి ఆత్మీయురాలు, హెబ్రోన్ నుంచి సహవాసం నుండి వచ్చినటువంటిది, చాలా చక్కగా అన్నిట్లో బాగుంటుంది. నన్ను చాలా బతిమలాడేది, నువ్వు కనీసం మందిరానికి ఉదయం రాలేకపోతున్నావు, సాయంకాలం అన్న ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది, వచ్చి అటెండ్ గా అని అంటే ఆమె బలవంతానికి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని. అయినా కూడా మనస్ఫూర్తిగా వెళ్ళేవాడిని కాదు, ఏదో వెళ్ళాలా, నా భార్యని తృప్తిపరచాలి, ఎంత చెప్తా ఉంటుంది కదా వెళ్ళాలా అన్నట్లుగా వెళ్ళాను. కానీ ఏం కాలే. కంపెనీ, ఇల్లు, తర్వాత ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఆ దినాల్లో బాలానగర్లో ఒక 2 థియేటర్లు, ఎర్రగడ్డలో ఒక థియేటర్, 3 థియేటర్లు. 3 థియేటర్లలో 3 కొత్త సినిమాలు వారం చూసేవాడిని. అదొక హ్యాబిట్ అయిపోయింది నాకు. అలాంటి జీవితం నాది. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే నా భార్య తట్టుకోలేక ఈ పరిస్థితులని చెప్పి ఇదైపోయి ఏమన్నదంటే, ఒకరోజు కాలింపాంగ్లో హెబ్రోన్ మీటింగ్స్ జరుగుతున్నాయి.
కాలింపాంగ్లో హెబ్రోన్ మీటింగ్స్ జరుగుతుంటే ఆ మీటింగ్స్కి వెళ్తే బాగుంటుంది అయ్యా నువ్వు వెళ్తావా అని నన్ను ప్రోత్సహించి వాళ్ళ అమ్మగారితోనే నా కొరకు టికెట్స్ బుక్ చేయడానికి ఆ మీటింగ్ వెళ్ళటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి డబ్బులు కూడా వాళ్ళే పే చేసి నన్ను కాలింపాంగ్కు పంపించారు. సో నాతో పాటు మరి మా తమ్ముని వాళ్ళ బావగారు కానీ యాదగిరి అని ఉన్నాడు, సంగారెడ్డి, హెబ్రోన్ వాళ్ళు సంగారెడ్డి. సో అయితే ఆయన నేను ఇద్దరం కలిసి మరి టీంతో పాటు కాలింపాంగ్ వెళ్ళడం జరిగింది 92 డిసెంబర్లో ఆ విధంగా వెళ్ళడం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నేను అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా అక్కడ కాలింపాంగ్ అంటే చాలా హిల్లీ ప్లేస్ అంట, చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి అంటే వెళ్ళి చూడొచ్చు అని నేను ఆ ఉద్దేశంతో వెళ్ళా. మీటింగ్స్ అని వెళ్ళలే నేను, ఆ ఉద్దేశంతో వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మరుక్షణం నుండి గేట్లు వేసేసారు. లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళటానికి పోతే బయటికి లేదండి, బయటికి పంపరు, ఇక్కడ నైబేస్తే అనేసి చెప్పిండు అనమాట. మరి ఆయన ఇదేంది మరి నైబేస్తే అంటే నేను ఎందుకు వచ్చిన ఇడికి, సైట్ సీయింగ్ కదా నేను వచ్చింది, ఇప్పుడు నైబేస్తే అంటే ఏం చేయాలా అనేసి తప్పలేదు ఇక అటు ఇటు కూర్చుందామంటే ఎక్కడ కూర్చోలేదు, మీటింగ్ లో పోయి కూర్చున్నా. ఆ రోజు దైవ సేవకులు ఎడ్ విలియమ్స్ అన్నగారు దేవుని వాక్యము చెప్తూ యవనస్తుల కూడికలో ఆ దినాన చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే యాకోబు ఏశావుల గురించి చెప్పి ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోవడానికి ఏ విధంగా కోల్పోయాడు, జ్యేష్ఠత్వం యొక్క ఆశీర్వాదాలు ఏంటి, అవన్నీ కూడా చెప్పినప్పుడు నేను మా ఇంట్లో జ్యేష్ఠత్వం కలిగిన వాడిని. ఒక మాట బాగా టచ్ అయింది ఏంటంటే జ్యేష్ఠత్వం ఎవరికైతే ఉంటుందో వారికి అన్నిట్లో రెండు భాగాలు, ఒక పాలు ఎక్కువ ఉంటుందంట. ఇంట్లో పెద్దోడికి ఒక పాలు ఎక్కువ ఉంటుందంట. సో ప్రభువా మరి నిజమే కదా, నాకున్నటువంటి ఈ పరిస్థితి లోకానుసారంగా లోకంలో జీవించినటువంటి వ్యక్తిగా నేను జీవిస్తున్నాను. మరి నా జీవితం ఇట్లాంటి జీవితం ఇలా చేసుకున్నాను నేను ఇంతవరకు. ప్రభువా నేనైతే ఇక మీదట నా జీవితాన్ని ఇట్లాంటి నష్టాన్ని లేకపోతే ఇటువంటి పరిస్థితులను బట్టి నేను కోల్పోకుండా ఉండాలా అని ఆ రోజు రియల్ గా నా హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకున్నా. అది నా యొక్క మొట్టమొదటి రక్షణ అనుభవం. సో పెళ్లికి ముందు బ్యాప్టిజం ఇవన్నీ కూడా నామకార్థమైనటువంటివి, ఇవన్నీ కూడా ఏదో పెళ్లి కదా చేయాలి ఫార్మాలిటీస్ కొరకు చేసినటువంటి, కానీ రియల్ మారు మనసు అనేది నేను అక్కడ పొందుకోగలిగాను. ఆ తర్వాత చాలా సంతోషంగా నేను హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని రోజులు బాగానే ఉన్నాను, పర్వాలేదు అన్నట్లుగానే నేను ఉన్నాను. కానీ అక్కడి నుంచి ఆ వాతావరణంలోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన తర్వాత మరలా మొదటి పాఠమే అయిపోయింది. అక్కడ మంచిగా మారు మనసు పొంది మంచిగా ఉండాలా ఇక తీర్మానం చేసుకొని వచ్చాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి పడిపోయాను. ఒక దినాన నాకు తెలిసిన కాడికి అది మార్చి నెలలో 1993 మార్చిలో ఒక దినాన నెమ్మది లేదు, సినిమాకి పోతే నెమ్మది వస్తుందేమో, లేదంటే ఎంత చాలా ఇదిగా ఉంది అని సినిమాకి వెళ్దామని అక్కడ మా ఇంటి ముందర కూర్చున్నాను. అమీర్పేటలో కూర్చుంటే మా మేనమామ ఒక ఆయన వచ్చాడు, నాతో నా సమానమైన వయసు. ఆయన నేను కూడా వస్తా పద అన్నాడు. నువ్వు వస్తే ఏమొద్దులే, నేను కూడా ఏమైనా అని కూర్చున్నాను. అలాగే కూర్చుంటే ఆ కూర్చున్న కాసేపట్లో బయట అంతా అలజడి వినిపెడతాం, బయట అంతా అల్లరల్లరిగా ఉంది, ఎవరో ఏమో అయ్యిందంట అనేసి చెప్పేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఒక బాబుని పడుకోబెట్టారు, ఆ కడుపును ప్రెస్ చేస్తా ఉన్నారు. ఏమైందండి ఈ బాబుకి అని అడిగితే వాళ్ళు అన్నారు, ఇందాక చీకటి ఉన్నప్పుడు పిల్లవాడు ఇక్కడ ఆడుకుంటూ పడిపోయాడు, ఇందులో ఆ పడిపోయిన వ్యక్తిని నేను తీసి ఇట్లా బయట పెట్టినా అసలు ఊపిరి ఆడతలేదు ఆ బాబుకి అనేసి కడుపు ఒత్తుతా ఉన్నాడు, ఏమీ చలనం లేదు.
ఈలోపు నా కొడుకు కూడా అక్కడే ఆడుతుంటాడు, వాడు ఉన్నాడా లేడా అని ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి వాడు ఇంట్లో లేడు. వాడు లేకపోయేసరి ఎవరి పిల్లగాడని చూద్దామని పోతే వాడు నా కొడుకు. ఆ రోజు ఒకవేళ నేను ఉండకుండా నేను సినిమా హాల్లోనే కనుక కూర్చునింటే ఆ రోజు నా కొడుకు ఖచ్చితంగా చనిపోయేవాడు. కానీ అప్పుడు కూడా చనిపోయిన పరిస్థితుల్లోనే ఉన్నాడు. అయితే మా మేనమామ ఎవరైతే ఉండేనో, అరే వీడు మనోడే అనేసరికి ఒక్కసారిగా భుజాల మీదకి తీసుకొని ఆ బిడ్డని అట్లా ఎత్తుకున్నప్పుడు, హాస్పిటల్ తీసుకెళ్దామని ఎత్తుకున్నప్పుడు వెంటనే నా కుమారుడు ఏడ్చాడు. వాయిస్ అయితే వచ్చింది. బురదలో డ్రైనేజ్ వాటర్ అదంతా బురదలో, అప్పుడు కాలువలు కట్టినవి లేవు, అప్పుడు ఓపెన్గా ఉంటుండే, అందులో పడిపోయాడు నా కొడుకు. సో ఆ కొడుకును ఎర్రగడ్డలో సెంట్ తెరసా హాస్పిటల్ అని హాస్పిటల్ తీసుకెళ్తే ఆ హాస్పిటల్లో వాళ్ళు తీసుకోలేదు. కడిగిన దానికి చూశారు, అంతా శుభ్రం చేసిన తర్వాత ఎవరో అన్నారు ఎవరో ఇట్లా పడిపోయిండు, ఏదో యాక్సిడెంట్ కేసు అని చెప్పేసరికి వాళ్ళు అడ్మిట్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళన్న మా సజెషన్ ఏంటంటే నీలోఫర్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అన్నారు. నీలోఫర్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత ఆడే హాస్పిటల్ ఎమర్జెన్సీలో పెట్టినప్పుడు నా కుమారుని యొక్క కడుపు బల్జ్ అయిపోయింది, చాలా ఇట్లా పొట్టంతా లావ్ అయిపోయింది. అసలు బతుకుతాడనేటువంటి ఆ యొక్క ఏమాత్రం కూడా ఇది లేదన్నమాట. సో మా అమ్మ, మా నాయన, మా కుటుంబ సభ్యులందరం కూడా నీలోఫర్ హాస్పిటల్ బయట రోడ్ల మీద ఉండి నా కొడుకును బతికించుకోవాలనే తాపత్రయంతో ఉన్నాం. అలాంటి సమయంలో మా అమ్మ నా చిన్నతనంలో నన్ను దేవుని కొరకు ఏ విధంగా సమర్పించుకున్నదో, లేకుంటే ఈ బైబిల్ కాలేజ్ చేశా అయినా కూడా లోకానుసారంగా మారిపోయావు, ఈ పరిస్థితులన్నిటికీ మరి ఇట్లా కొడుకు ఇట్లా పడిపోవటానికి ఇవే కారణాలేమో అనేసి మా అమ్మ అన్నది. అప్పుడు అన్నప్పుడు నేనేమన్నానంటే, అమ్మ నిజంగా నేను దేవుని సేవకే రావాలని ఉంటే, సేవ చేయాల్సిందే అనుకుంటే నా కొడుకుని దేవుడు బతికించాలి. వాడు చనిపోయేటట్టే కనిపిస్తున్నాడు, కడుపు అంతా పెద్దగా అయిపోయింది, అంత నీరు పోయింది, మరి వాడు బతుకుతాడనేది గ్యారెంటీ లేదు. వాడు బతికితే మాత్రం అమ్మ నువ్వు చెప్పినట్టు నేను సేవకి వెళ్తానమ్మా అని అన్నాను. మా అమ్మ పక్కకు తీసుకెళ్ళి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసినాక మేము వెళ్ళేసరికి అద్భుతమైనటువంటి విధానంలో నా కొడుకు ఆ యొక్క బల్జ్ అయినటువంటి ఆ పొట్టలో యూరిన్ ద్వారా ఆ కడుపు అంతా ఖాళీ అయిపోయిన తర్వాత అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్లు చెప్పారు. అన్న తర్వాత నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజేమో ఆ పరిస్థితుల ప్రభువా నా కొడుకుని బతికిస్తే నేను సేవ చేస్తా అని అన్నా. ఇప్పుడు మళ్ళా పరిస్థితిని చూసినట్లయితే కొడుకు అయితే బాగా అయిపోయాడు, అసలు నేను సేవ ఎలా చేయగల, ఎవరితో మాట్లాడలేను, అసలు నేను సేవ చేయడం ఏంటి, అసలు లేదు అట్లా కాదు, నేను సేవ చేయలేను. అన్నానేదో నా కొడుకుని బతికించుకుందామని, కానీ పరిస్థితులు ఈ విధంగా వచ్చాయి, నన్ను ఏం చేయమంటావు అని నేనైతే సేవ చేయ. ఎందుకంటే 10 మందిలో నిలబడి మాట్లాడాలంటే నాకు సిగ్గు. నాకు ఏమొచ్చాను, నేను వాక్యం ఏం చెప్పగలను, నేను సేవ అంటే ఏంటిది, ఏదైనా వేరే పని ఏమని చెప్తా కానీ వాక్యం చెప్పాలా, నువ్వు బైబిల్ పట్టుకొని నువ్వు చేయాలా, ఇవన్నీ అంటే నాతోనే ఏడవుతుంది అనేసి కాదనేసి మళ్ళా వెనక్కి అయిపోయాను. ఏమైనటువంటి అన్నారా చెప్తున్నాను, ఆ రోజు వెనక్కి అయినటువంటి నా జీవితంలో నన్ను బట్టి నా కుమారుడు దినమంతా బాగుండేవాడు, రాత్రి అయ్యేసరికి హై టెంపరేచర్తో ఫీవర్లో ఉండేవాడు. డాక్టర్ దగ్గరికి మార్నింగ్ తీసుకెళ్తే, ఏమండి భక్తవత్సలం గారు మీ బాబు చక్కగా ఆడుకుంటున్నాడు, ఏంది ఇంత సీరియస్గా ఉందని చెప్తున్నారు, రాత్రంతా వేడిగా ఉన్నాడు, తడిబట్ట పెట్టాము అని చాలా చెప్తున్నారు, ఇంత బాగున్నాడు చూడండి. అయినా నేను ఏదో టాబ్లెట్ రాయిస్తారని రాయిచ్చాడు, కానీ వాడి మాత్రం డే అంతా బాగుంటాడు, నైట్ అయ్యేసరికి సివియర్ ఫీవర్, ఏమైపోతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి బాలానగర్లో ఒక హాస్పిటల్ ఉంది, బీబీఆర్ హాస్పిటల్ అని. మా నాయన స్నేహితుడు ఆయన డాక్టర్ గారు,
హాస్పిటల్లోకి తీసుకెళ్ళి బాబుని పెట్టిన తర్వాత 24 అవర్స్ ఫీవర్, 24 గంటలు జ్వరం. ఆ డయాగ్నోస్ చేస్తున్నారు. డయాగ్నోస్ చేసి ఏమిటి అనేది ఎవ్వరు కూడా చెప్పలేకపోతున్నారు. ఏమైంది బాబుకి, ఏం డిసీజ్ అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ సేవ చేస్తానయ్యా, నా కొడుకుని బతికించయ్యా. నేను ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను, నేను చేయను అంటాను. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే నేను నా కొడుకుని కోల్పోయేటట్టున్నా. ప్రభువా, నువ్వేం చెప్తా చేస్తా ప్రభువా, నాకు ఇది చేయాలి. ఆ టైంలోనే విశ్వవాణిలో ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఇందాక మా తమ్ముడు అని చెప్పాను, ఆ తమ్ముని వాళ్ళ సడకుడు గుడ్డు శామ్యూల్ అని హెబ్రోన్లో ఆయన సేవకుడు, విశ్వవాణిలో వ్యాన్ మినిస్టర్ చేసేవాడు. అయితే ఆ అన్నగారు ఒకప్పుడు అడిగాడు అనమాట, మీ విశ్వవాణిలో చేరాలంటే ఏంటన్నా క్వాలిఫికేషన్ అంటే, ఆయన అన్నాడు మారుమనసు అనుభవం ఉండాలి అని అన్నాడు. అంటే అన్న నేను అది లేదులే అన్న, నేనేం చేయలే అని అన్నా. ఆ తర్వాత ఇప్పుడు నా కొడుకు పరిస్థితిని బట్టి అన్న, నేను ఆ రోజు అన్న నన్ను క్షమించు, కానీ నేను దేవుని పని చేయాల్సి వచ్చేటట్టే ఉంది. మరి నాకైతే అనుభవం లేదు, నాకేం తెలియదు, సేవ అంటే ఏంటో కూడా నాకు తెలియదు, నన్ను ఏం చేయమంటావు చెప్పు అని అంటే, అప్పుడే విశ్వానికి ఇంటర్వ్యూస్ జరుగుతుంటే దగ్గర 100 మంది దానికి ఇంటర్వ్యూకి వచ్చారు. అందులో సెలెక్ట్ చేసింది ఎంతమందిని అంటే 11 మంది సెలెక్ట్ చేశారు. ఆ 11 మంది సెలెక్ట్ అయిన వారిలో ఒక అతన్ని కూడా పెండింగ్ లో పెట్టారు. 10 మంది కరెక్ట్ గా సెటిల్ అయ్యారు. సో ఆ ఒక్క అతను తర్వాత నా గురించి ఆయన విశ్వంలో కొంచెం బాధ్యత కలిగిన ఇదిలో ఉన్నాడు, నేను సేవకు తీసుకోవాలని నన్ను ప్రోత్సహించి పెద్దలతో కూడా మాట్లాడి ఇతను తీసుకుందామని అంటే నన్ను కూడా పెండింగ్ లో పెట్టారు. ఇద్దరం పెండింగ్ లో ఉన్నాం. ప్రార్థన ప్రభువా, నేనైతే వస్తున్నాను ఆయన, మరి రావాలని ఉంది, మరి వాళ్ళు తీసుకుంటే నేను సేవ చేస్తా, వాళ్ళు నేర్పిస్తే అనేసి చెప్పి అట్లా నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి పిలిచినప్పుడల్లా వెళ్ళేవాడిని. కానీ నన్ను చూస్తే మాత్రం నన్ను సెలెక్ట్ చేస్తలేరు. ఎందుకంటే బీడీ చేశాను, నాకు ఎగ్జామ్ రాయడానికి పేపర్ ఇస్తే ఆ పేపర్లో ఏం లేదు, బ్లాంకే, అందులో మార్కులు ఏం లేవు, కొన్ని ఏదో 2-3 మార్కులు ఏమో వచ్చి ఉంటాయి. ఇటువంటి వ్యక్తిని బీడీ చేసినటువంటి ఇటువంటి వ్యక్తిని ఎట్లా ఏం తెలుసా నన్ను సేవలోకి తీసుకోవాలా, అసలు ఇటువంటి వ్యక్తిని మనకు అవసరమా అనేసి వాళ్ళు తీసుకోవడానికి ఇది అవుతుంటే ఒకరోజు ఇంకా అయినా కూడా అన్నను బట్టి, శామ్యూల్ అన్నను బట్టి మాటికి నన్ను తీసుకెళ్ళడం జరిగింది. నన్ను పరిచయం చేయడం, మంచి వ్యక్తి అది అని చెప్పారు అనేసి చెప్పి బిజినెస్ లో ఉంటారు, వీళ్ళ నాన్న బిజినెస్, వాళ్ళ నాన్నతో ఉన్నాడు, బిజినెస్ వదిలి సేవకు వస్తానంటే, అంటే బిజినెస్ అంటున్నాడు, అది అంటుండి ఇది అంటుండి, తమ్ముడు వాడికి పిచ్చి పట్టింది, పంపించేయండు అని. వాడు సేవకు పనికిరాడు, బిజినెస్ అంటాడు, సేవ అంటాడు, ఏం చేస్తాడు అసలు, పంపించేయండి అనేసి పెద్దలు నన్ను అట్లా చేసినప్పటికీ నేనైతే ప్రభువా రావడానికి సిద్ధంగా ఉన్నా, మరి వాళ్ళు తీసుకుంటలేరు, నన్ను ఏం చేయమంటావు. ఈలోపు పెద్దలు చూస్తానంటే ఓ రోజు మన ఫ్యామిలీని మొత్తం తీసుకొని రమ్మన్నారు, నా భార్య పిల్లల్ని తీసుకొని రమ్మంటే స్కూటర్ మీద వస్తే పిల్లలందరూ, 2 పిల్లలు, మరి నా భార్య కష్టమైందని ఆ రోజు కార్లో వచ్చా ఇంటర్వ్యూకి. మాకు అప్పుడు అంబాసిడర్ కారు ఉండే, ఆ అంబాసిడర్ కార్కి ఇంటర్వ్యూకి వచ్చి ఆఫీస్ ముందర కారు పెట్టి నేను ఇంటర్వ్యూకి పోతే, ఎవరు వీడు కారులో వచ్చిండు, ఇంటర్వ్యూకి కారులో వచ్చిండు, ఏంటి వీడు సేవ చేస్తాడు, అసలు కారులో వచ్చిన బిజినెస్ అంటాడు, అదంటాడు ఇది అంటాడు, ఏం చేస్తాడు, అరే వీడు ఏదో గడబడే ఉంది అన్నట్టుగానే వాళ్ళు నన్ను గురించి నెగటివే మాట్లాడుతున్నారు. ఏదైతే మీ లాస్ట్కి బయలుదేరేటప్పుడు ఏ అన్న అయితే జోషన్న గారు, మీకు చాలా మందికి తెలుసు, జోషన్ననే మమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది. జోషన్న గారు ఏమన్నారంటే, తమ్మి ఎక్కడ పోతున్నావు అని అంటే, అమీర్పేట అన్నా మేము వెళ్తున్నానంటే, ఎలా వెళ్తా అంటే తారనాక మీదంగా, తారనాకలో నన్ను దింపు తమ్ముడు అని అన్నాడు. దింపుమనేసరికి తారనాకలో మరి అన్నను ఎక్కించుకొని దింపేటప్పుడు కారులో ఎక్కిన తర్వాత నా చిన్న కొడుకు ఏం చేశాడంటే ఒక బటన్ లాగాడు.
అప్పట్లో ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇప్పుడు ఉన్నట్లు లేవు. జస్ట్ ఏదో ఇట్లా ఆన్ చేస్తే వచ్చేది అటువంటిది కాదు. అప్పుడు బటన్ లాగేవాళ్ళం. ఓ టేప్ రికార్డర్ బటన్ లాగితే అందులో సినిమా పాట వస్తుంది. బోల్ రాధా బోల్ అని ఒక సినిమా, అప్పట్లో హిందీ సినిమా ఏదో ఉంటే ఆ క్యాసెట్ అందులో ఉంది, అదే పాట వస్తుంది. ఇక చూసుకో, ఆల్రెడీ నన్ను తీసుకుంటలేరు. ఇప్పుడు ఈ సినిమా పాట చూసి అస్సలే నన్ను తీసుకోర్రా, ఎంత పని చేస్తుర్రా మీరు అని వాడిని తిట్టుకుంటా ఇంటికి పోయినాం. ఇక పిలుస్తా అంటారు, వచ్చినోరు ఏదో ఒకటి చెప్తారు, వస్తా వెళ్తా అంట. అలా అవుతున్నటువంటి రోజుల్లో ఇంకా నా కొడుకు హాస్పిటల్నే ఉన్నాడు. సేవ చేయాల్సిందే నేను, ప్రభు నన్ను తీసుకోవాలా. ఎంతకు తీసుకుంటలేరు. తీసుకోకపోతే ఒక రోజు ఆఫీస్లో కూర్చొని మా నాన్నకు ఒక అంకులు మనకు ప్రామిస్ కార్డు మాదిరి క్యాలెండర్ పంపించేవాడు. ప్రామిస్ ఉంటుంది దాని మీద, వెనకాల పాకెట్ క్యాలెండర్ పంపాడు. అయితే ఒక రోజు ఆఫీసులో సర్దుతుంటే ఆ పాకెట్ క్యాలెండర్ దొరికింది. నేను ఆ రోజు ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఇది లాస్ట్ ఇంటర్వ్యూ, నేను వెళ్తా, నన్ను తీసుకుంటేనా తీసుకున్నాను, లేకపోతే నేను ఈ బిజినెస్ లోనే మా నాయనతో పాటు ఉంటా, ఇదే నేను చేసే పని అని. అంటే ఆ సర్దుకునేటప్పుడు ఆ కార్డు ఒకటి దొరికింది. ఆ కార్డులో ఏముందో తెలుసా, నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు. ఈ మాట కన్ఫర్మ్ గా నన్ను తీసుకుంటారనేది ఆలోచన వచ్చింది. ఆ రోజు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగిన చివరి ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఇప్పుడంటే నీ కొడుకు కాలువలో పడ్డాడు, బ్రతికి బయటపడ్డాడు, నేను సేవకు వచ్చినా అంటున్నాను, ఒకవేళ ఫ్యూచర్ లో ఇంకేమన్నా కలగవచ్చు, అప్పుడు ఎలాగా అని అన్నాడు. అంటే నేను అన్నాను, ఇవన్నీ కూడా నన్ను సరి చేయడానికి దేవుడు అనుమతిస్తున్నాడు అన్న, నేను సరి చేసుకుంటా, నేను మాత్రం మాటిస్తున్నా, ఉంటాను, నేను సేవ చేస్తాను, మీరు ఏ పని అది పని చేస్తాను అనేసి తీర్మానం చేసుకొని వచ్చానన్న అని చెప్పినాక, సరే అనేసి ఆ రోజు ఫైనల్ చేసి, రేపు సాయంకాలం నుంచి మీరు ఒక టీమ్గా మీరు వెళ్ళబోతున్నారు, ఆ టీం కొరకు నువ్వు సిద్ధపడరా అని అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో చాలా సంతోషం ఒకవైపు. కానీ అదే రాత్రి మా అమ్మకు అపెండిసైటిస్ ఆపరేషన్ అయింది. అపెండిసైటిస్, కడుపుల నొప్పితో బాధపడుతుంది. హాస్పిటల్లో నా కొడుకు ఒక తట్టున్నాడు హాస్పిటల్, ఇప్పుడు మా అమ్మ హాస్పిటల్, అపెండిసైటిస్ అయ్యింది. ఇవాళ నెక్స్ట్ డే ఈవినింగ్ నేను బయలుదేరాలి. ఆపరేషన్ అయింది. మేము హాస్పిటల్లో కూర్చున్నప్పుడు, ప్రభువా ఇన్ని రోజులేమో నన్ను తీసుకోలే, ఇప్పుడు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ పరిస్థితులు అలా మా అమ్మను వదిలేసి ఎట్లా ప్రభువా అని ఆలోచన చేస్తుంటే, ప్రభు నాతో ఒకటే మాట్లాడు, బిడ్డ నీ ఉండి మీ అమ్మకి నొప్పి తగ్గించేది లేదు, నువ్వు ఏమి చేసేది లేదు, నువ్వు నా పని కొరకు వెళ్ళు, మిగతా అన్ని నేను చూసుకుంటానని దేవుడు వాగ్దానం ఇస్తే, ఆ అష్యూరెన్స్ తోని ఆ రోజు విశ్వాన్లోని ఫస్ట్ 1993 మే 1వ తేదీన ఆ యొక్క విశ్వవాణిలోనికి నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ టైం ఆ వ్యాన్ మినిస్ట్రీ ద్వారా ప్రాంతాలకు, గ్రామాలకు వెళ్ళి సువార్త చేయడానికి రాత్రిపూట కరుణామయుడు వేసేవాళ్ళం. ఇలా ఆ ఫస్ట్ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు రంగారెడ్డి జిల్లాలోని ఒక ప్రాంతం మాదాపురం తర్వాత ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో కరుణామయుడు ఫిలిం స్క్రీన్ చేసిన తర్వాత ఆ రాత్రి చాలా ఇన్ని జొన్న రొట్టెలు, మేము ఒక 4-5 ఉన్నాం టీంలో, మా అందరికి కావాల్సిన ఒక్కొక్క 2-3 తినొచ్చు అన్నట్లుగా జొన్న రొట్టెలు, తర్వాత దోసకాయ మటన్ ఏదో కర్రీ చేసి ఆ పేదవాళ్ళు ఆ యొక్క ఆతిథ్యం ఇవ్వడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ రీతిగా మరి పరిచర్యలోకి ఎంటర్ అయ్యాను. ఇలా చేస్తున్నాను. విశ్వవాణిలో ఫస్ట్ నాకున్న వ్యాన్ మినిస్టర్ వెళ్ళిన తర్వాత డిసైడ్ చేశారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కు రేడియో వాక్యం విని ఉత్తరాలు రాసినప్పుడు దానికి వారికి రెస్పాన్స్ ఇవ్వాలి, వాక్యం వెలుగులో వారికి రెస్పాన్స్ ఇవ్వాలి, ఈ విధంగా లెటర్స్ రాయాలని ఫాలో అప్ అసిస్టెంట్గా నన్ను విశ్వవాణిలో పెట్టుకున్నాను. సో ఆ రీతిగా నేను విశ్వవాణిలోనికి నేను అడుగు పెట్టాను. ఒక అసిస్టెంట్గా అక్కడ ఉండి ఆ లెటర్స్ రాస్తూ ఆ యొక్క ఫాలో అప్ లెటర్స్ ద్వారా పరిచర్యలో నేను పరిచర్య ఆరంభించాను. ఆ తర్వాత వ్యాన్ మినిస్ట్రీ ద్వారా గ్రామాలకు వెళ్ళి
సువార్త ప్రకటించడం, కరుణామయుడు ఫిలిం చూపెట్టడం, ఇలా పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతా ఉంటే గ్రామాల ప్రభువుని గురించినటువంటి ఆ చిత్రాన్ని చూసినప్పుడు సిలువ మరణం సమయంలో ఊర్లో వాళ్ళందరూ కూడా ఏడ్చేవాళ్ళు. అయ్యా, ఈ దృశ్యాన్ని మేము చూడలేము, ఆపేయండి, చూసిన కాడికి చాలు అనేసి అంటూ ఉండేవాళ్ళు. చాలా మంది ప్రభువుకు వారి జీవితాలను సమర్పించుకొని చాలా మంది ప్రభు దగ్గరికి వస్తా ఉన్నారు. ఈ రీతిగా విశ్వవాణి పరిచర్యలోకి నేను అడుగుపెట్టాను, బాగానే చేసుకుంటున్నాను, అంత బాగానే ఉంది. ఈ మధ్యలో మన ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నంకి ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో మాదాపురం అనేటువంటి ఒక గ్రామం ఉంది. అక్కడ తర్వాత కోటసిర్లాం అనేది విజయనగరం ప్రాంతంలో కూడా ఒక 2 మందిరాలు కడుతున్నారు. మొట్టమొదటి మందిరాలు అవి కడుతున్నప్పుడు మరి మాదాపురంలో సేవ చేస్తున్నటువంటి సేవకుడు జార్జ్ గారని ఆయన పాస్టర్గా ఉన్నాడు. ఆయన ఒక రోజు నాతో మాట్లాడాడు. ఏమన్నాడంటే, మనం విశ్వాని ద్వారా మరి ఆంధ్రప్రదేశ్లో 2 చర్చెస్ మనం కడుతున్నాము, మీ కంపెనీ ఉంది కదా, మీ కంపెనీలో చర్చ్ బెల్లు చేయొచ్చా అని అడిగాడు. అంటే మెటల్ రిలేటెడ్ కదా, అది చర్చ్ బెల్లు కూడా తయారు చేయొచ్చు అని చెప్పాను అన్నమాట. చర్చ్ బెల్లు తయారు చేయొచ్చు అన్నప్పుడు ఆ 2 విషయాలు, ఆ 2 చర్చెస్కి 2 బెల్లు చేస్తే బాగుంటుంది అని అన్నాడు. సో నేను ఫాలోఅప్లు ఉన్నాను, ఈ వ్యాన్ మినిస్ట్రీ ద్వారా తిరుగుతున్నాను, ఇవన్నీ చేస్తుంటే నాకు అప్పుడు మాకు 800 రూపీస్ శాలరీ ఇచ్చారు స్టార్టింగ్లో. 800 రూపీస్ అంటే నేను లాలాపేటకు రావడానికి 600 రూపీస్ పెట్రోల్ అయ్యేది, 200 మిగిలేదు నాకు. ఏమి ఇంట్లో ఏం పోషించుకుంటా, ఎదేట చేస్తా, చిన్న బిజినెస్ చేస్తే పోలే అని మళ్ళీ ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏమంది, పౌలు చేశాడంట సేవ, డేరాలు కుట్టుకొని ఆయన చేసిండంటే నేను ఈ పని చేసుకుంటూ నేను సేవ చేస్తా అనే తీర్మానంకి వచ్చాడు. అప్పుడే ఈ జార్జ్ గారు 2 చర్చిల కొరకు 2 చర్చ్ బెల్లులు తయారు చేయి అనేసి చెప్పి అన్నప్పుడు ఆ 2 చర్చ్ బెల్లులు అప్పుడే ఆర్డర్ రావడం, నా ఆలోచనలు రావడం, ఏమనుకున్నా అంటే కన్ఫర్మ్ గా, ప్రభువా ఇది నీ చిత్తమే ప్రభువా, నువ్వు అవకాశం ఇస్తున్నావు, నాకు ద్వారాలు తెరుస్తున్నావు ప్రభువా అని సంతోషంగా ఆర్డర్ తీసుకొని 2 చర్చ్ బెల్లులు తయారు చేశాను. 2 చర్చ్ బెల్లులు తయారు చేస్తే ఒకటి విజయనగరం పంపడం జరిగింది. అది జనవరి 12th ఏమో మాదాపురంలో చర్చ్ ఓపెనింగ్ 1994. అక్కడ కోటసిర్లాం విజయనగరం జిల్లాలో జనవరి 13th ఆ చర్చ్ ఓపెనింగ్. 12th ఇక్కడ ఓపెనింగ్ కనుక చర్చ్ బెల్లు ఫిక్స్ చేయడానికి అని బెల్లులు ముందే పంపించేశాను 2 చర్చిలకి. తర్వాత ఈ బెల్లు పంపించాను, కానీ అక్కడ సేవకుడు నేను చూసినప్పుడు రేకుల మీద తిరుగుతున్నాడు మామూలుగా. వీళ్ళు ఫిట్ చేసేటప్పుడు ఏమైనా పడేసుకుంటారేమో మీద అనేసి ఆ ఫిట్టింగ్ చేయడం. రేపు డెడికేషన్ అంటే ఈరోజు ఆ బెల్ ఫిక్స్ చేయడానికి ఉదయాన్నే ఇంట్లో నుంచి 6 గంటలకు బయలుదేరి 7:30, 8 గంటలకల్లా మాదాపురం గ్రామం చేరిన తర్వాత ఆ బెల్లు అంతా ఫౌండేషన్ దవ్వాము, అంతా రెడీ చేసి ఆ బెల్లుని తీసుకుపోయి అక్కడ పెట్టాలి అని అనుకున్నటువంటి ఆ సమయంలో ఏమైందంటే, ఆ రేకుల మీద నుంచి కింద నిచ్చెనతో బెల్లు అందించినప్పుడు పాస్టర్ జార్జ్ గారు, తర్వాత లోకల్ ఒక వర్కర్ ఉండే ఆయన, నేను ముగ్గురం కలిసి, ఒక అతను గోడ మీద ఉన్నాడు, అతను ఏమై ఇది కాలేదు, కానీ నేను జార్జ్ పాస్టర్ ఇద్దరం రేకుల మీద ఉండి ఆ బెల్లు మేము అందుకున్నప్పుడు ఆ బెల్లు నియర్లీ 70 kgs ఉంటుంది. ఆ బెల్లు వెయిట్, తర్వాత మా వెయిట్కి ఆ రేకులు ఇరిగిపోయి 18 feet హైట్ నుంచి మేము కింద పడిపోయాం. ఆయన ఒక తట్టు పడిపోయాడు, నేను ఒక తట్టు పడిపోయాను. నా యొక్క రైట్ లెగ్ విరిగింది, ఆయనది లెఫ్ట్ లెగ్ విరిగింది. నాది మల్టిపుల్ ఫ్రాక్చర్ అయింది, ఆయనది మామూలుగా అయిపోయింది. లాస్ట్కు అప్పట్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవు. సర్పంచ్ గారితో ఏదో ఓల్డ్ జీప్ ఉంటే నెట్టి స్టార్ట్ చేసి మమ్మల్ని హాస్పిటల్ తీసుకురావడానికి ఏర్పాటు చేశారు. ఆ జీప్లు వేసుకొని వచ్చేటప్పుడు నేను ఒక ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేనైతే నువ్వు నన్ను కోరుకున్నావు, కానీ నేను బిజినెస్ చేద్దామని మళ్ళీ ఇలాంటి ఆలోచనలోకి నేను వెళ్ళాను. ప్రభువా నన్ను క్షమించు. ఒకవేళ నాకు ఇదొక్క ఆయుష్ నాకు ఇస్తే, ఇదొక్క లైఫ్ ఇస్తే ప్రభువా, ఐ విల్ బి ఫెయిత్ఫుల్ అన్ టు డెత్ మై లార్డ్.
అని ప్రార్థన చేసుకున్నాను. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఆ టైంలోనే మా ఇంట్లో వాళ్ళకి ఆదరణగా, ఒక రకంగా మా నాయన చేతికి వచ్చిన కొడుకు బిజినెస్ అని పోయి నా చేతి కింద లేకుండా పోయిండు వాడని మా నాయనకు కోపం ఉంది. తర్వాత నేను సేవ కొరకని నేను అన్ని వదిలిపెట్టుకోవాలని నేను డిసైడ్ చేసి బయటకు వచ్చాను. ఇప్పుడు కాలు ఇరిగేసరికి మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, నా భార్య బిక్కుమంటూ ఉంది. అలాంటి సమయంలో మరి హెబ్రోన్ నుంచి, మరి అక్కడ మన ప్రాంతం అక్కడ సోమాజిగూడలో హెబ్రోన్ చర్చ్ నుంచి రోజు వెళ్తే వాళ్ళ అక్కలు ఒక వాగ్దానం ఇచ్చారు, మిమ్మల్ని అనాథలంగా విడువను అని ఆమెకు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం తర్వాత కాలురిగి హాస్పిటల్లో ఉంటే పెద్దలు మా విశ్వాని ఫౌండర్ ఎమిల్ జబల్ సింగ్ అన్న గారు ఆయన హాస్పిటల్కి వచ్చి రోమా 8:28 వాక్యం చూపెట్టి, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్ప పిలువబడిన వారు మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నదని వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నా ఫ్రెండ్తో పాస్టర్ గారితో నా జారితోని, మనది కాళ్ళు ఇరిగి ఉన్నాం, మనకి ఏం మేలు జరిగింది, మనకి ఏం మంచి జరిగింది ఈ కాలు ఇరగడం ద్వారా, ఇది మేలు అంటాడే, ఇది ఎట్లా సాధ్యం అని నా ఫ్రెండ్ అప్పుడప్పుడే, నేను కూడా కొత్తలో ఉన్నాను కనుక ఈ అనుభవాలన్నీ కూడా నాకు లేకుండా అడిగితే అన్నాడు. అప్పుడేం తెలియలేదు, కానీ ఆ తర్వాత సంవత్సరాలలో నాకు అర్థమైంది ఏంటంటే, కాలే గనక విరగకపోతే గనక గ్యారంటీగా నేను సేవలో నుంచి బయటికి వచ్చేవాడిని. అది నాకు మేలే అయింది. కాబట్టి ఆ రీతిగా దేవుడు నన్ను సేవలోకి తీసుకొచ్చాడు. ఇక కాలు ఇరిగినటువంటి పరిస్థితి అమీర్పేటలో నాకు నా ఫ్రెండ్కి 4 రోజుల్లో బాగైతే నాకు 6 నెలలు అయినా కూడా నేను బాగా కాకపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, అతనికి బాగా అయిపోయింది, నాకెందుకు బాగా కావట్లేదు అని దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఒక తలంపు ఏంటంటే, అది అలా నాకు బాగా కాకపోవడం ద్వారానే దేవునితో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికింది. ప్రతిరోజు రేడియో వాక్యం వింటూ బలపడేవాడిని. ఇలా ఉంటున్నటువంటి సమయంలో వెంగళరావు నగర్లో హెబ్రోన్ సేవకులు ఒక రోజు వచ్చి ఆయన వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, బాబు, నువ్వు ఈ ఇంట్లోనే ఉండి నువ్వు సేవ చేయాలంటే నువ్వు సేవ చేయలేవు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటానికి తీర్మానం చేసుకో. అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన తన ఇంటి నుంచి, తన బంధువుల యొద్ద నుండి, తన సమస్తాన్ని వదులుకొని బయలుదేరమన్నాడు. నువ్వు కూడా అలా బయలుదేరితే దేవుడు నిన్ను వాడుకుంటాడు అని అన్నాడు. అంటే అప్పుడు అన్నాను, ప్రభువా, అదే నిజమైతే కనుక నా కాలు బాగా అయ్యి నేను నడిచే పరిస్థితి వచ్చినప్పుడు నేను గ్యారంటీగా నేను వెళ్ళిపోతాను, ఇక్కడి నుంచి, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నా భార్య పిల్లల్ని తీసుకొని వెళ్తానని లాలాపేట్లో ఆ విశ్వాని ఆఫీస్ ఉంటే విశ్వాని ఆఫీస్కి ఎదురుగానే ఒక ఇల్లు తీసుకున్నాను. అప్పటికి 2 కట్టెలు ఉండేటివి, నడవటానికి వచ్చేది కాదు. ఆ కట్టెలతో ఆఫీస్కి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని, లెటర్లు అవి రాస్తూ ఉండేవాడిని. సో అదే టైంలో జూలై 12న విశ్వవాణికి కుషాయిగూడ చక్రిపురం దగ్గర నాగారమ ప్రాంతంలో ఒక ట్రైనింగ్ సెంటర్ నిర్మించబడింది. ఆ ట్రైనింగ్ సెంటర్కి ఫస్ట్ ట్రైనింగ్ బ్యాచ్ 30 మంది సేవకులను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆ సేవకులు 30 మందిని సెలెక్ట్ చేసుకొని తీసుకొస్తే ఆ 30 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి నన్ను దేవుడు ట్రైనింగ్ ఇన్ఛార్జ్గా అక్కడ అపాయింట్ చేసి పెట్టాడు. ఇలా విశ్వవాన్లోనికి నేను అడుగుపెట్టా. ఎన్నో బ్యాచెస్ ట్రైనింగ్స్ అవన్నీ కూడా జరిగాయి. చాలా బాగా జరిగింది. ఆ తర్వాత నన్ను ట్రైనింగ్స్ అన్ని ముగించిన తర్వాత ఫీల్డ్ వాళ్ళకు ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వవానికి ఉన్న ఒక దర్శనం ఏంటంటే, రోమపత్రిక 15వ అధ్యాయము 20వ వచనం ప్రకారంగా మనము చూసినట్టయితే, రోమపత్రిక 15వ అధ్యాయము 20వ వచనం 15:20 ఏమంటాడంటే, నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గురించి సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు
వినని వారు గ్రహింతురని వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనయుండి అలాగున ప్రకటించి తిని. ఈ వాక్యం విశ్వానికి దర్శనంగా దేవుడిచ్చాడు. ఎక్కడైతే సువార్త లేదో, ఎక్కడైతే సువార్త ఎరగని ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేయడానికి రేడియో కార్యక్రమాలు వచ్చేటివి. ఆ రేడియో కార్యక్రమాల ద్వారా అయ్యా మా గ్రామంలో సేవకులు ఎవరు లేరండి, ఏమన్నా వీలైతే ఓ సేవకుని మా దగ్గర పంపండి అంటే, విశ్వానికి ఉన్న అలవాటు ఏంటంటే ఎవరైనా అక్కడ సేవకుడు లేడు అంటే దగ్గర ఏదైనా ఐడెంటిఫై చేసి ఫలానా దగ్గర చర్చ్ ఉంది మీరు అక్కడికి వెళ్ళండి అని వారికి, తర్వాత సేవకుని కూడా రాసి విశ్వాని ద్వారా వీళ్ళు రేడియో వాక్యం విని రక్షింపడ్డారండి, వీరిని కొంచెం మీరు చూసుకోవాలండి మీ పిల్లల్లాగా అని వాళ్లకు లెటర్ రాసి వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి ఆ చర్చికి వెళ్ళేటట్లుగా చేసేవాళ్ళం. రాను రాను విశ్వాని సేవ మరి మిషనరీ ఉద్యమం ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వింటున్నారు, రక్షింపబడుతున్నారు, దగ్గరలో ఉన్నదానికి పంపుతున్నాము, కానీ కొన్ని దూర ప్రాంతాలు, కొండ ప్రాంతాల నుంచి, లోయ ప్రాంతాల నుంచి ఉత్తరాలు, అప్పట్లో ఉత్తరాలు రావాలంటే కూడా నెలలు పట్టేటి. అలా ఉత్తరాలు రావడం కూడా వచ్చేసరికి మేము వెళ్ళేసరికి వారు చనిపోవడమో లేకుంటే వారు తిరిగి మళ్ళా వెనుకకు పోవడము ఇలా జరిగిన కారణం చేత మిషనరీ ఉద్యమాన్ని ప్రారంభించాలి అని మరి ఇందాక చెప్పినట్టు 1994 బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ 30 మందిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనికి సేవకులుగా పంపడం జరిగింది. ఇటు మనకు ఆదిలాబాద్, తర్వాత రంగారెడ్డి, నల్గొండ, తర్వాత ఖమ్మం జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఇలా ఈ ప్రాంతంలో అంతట్లో కూడా సేవ. తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ సైడ్ విశాఖపట్నం, జాలర్ల మధ్య సేవ, తర్వాత విజయనగరం ప్రాంతంలో, శ్రీకాకుళం ప్రాంతంలో, ఇలా అనేకమైన ప్రాంతాల్లో సేవ. ఆ తర్వాత తదుపరి మరి పాలవంచ ప్రాంతంలో కోయ, ఇప్పుడు ఏలూరు జిల్లాగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కోయ, విశాఖపట్నం అరకు వ్యాలీలో కొండదొర, ఇలాంటి ట్రైబ్స్ అన్నిటి మధ్యలో చిన్న పోస్ట్ కార్డ్, ఒక 15 పైసా పోస్ట్ కార్డ్ చేత పట్టుకొని నా జీవితంలో 10 జిల్లాలు స్కూటర్ మీద, నేను ఏదైతే స్కూటర్ నాకు మా నాన్నగారు సేవకు వచ్చే ముందు కొనిచ్చారో ఆ స్కూటర్ మీద 10 జిల్లాలు ఏకధాటిగా తిరుగుతూ వచ్చాను. ఎక్కడికి వెళ్ళామో అక్కడ ఓ ప్రాంతం పంగిడి మాదిరి అని ఆసిఫాబాద్ దగ్గర ఉంటుంది, ఒక లోపల ఇంటీరియర్ విలేజ్. ఆ ఇంటీరియర్ విలేజ్కి వెళ్ళాలంటే మార్నింగ్ వెళ్తే మళ్ళా నెక్స్ట్ డే మార్నింగే బస్సు ఉంటుంది అన్నమాట. అలాంటి ప్రాంతం వెళ్తే అక్కడ కూడా దేవుడి గొప్ప పరిచర్య. ఒక మాట నేను ఏం చెప్పగలనంటే, ఎక్కడెక్కడైతే అడుగు పెట్టామో ఆ రెస్పాన్స్ని బట్టి సువార్త లేని ప్రాంతాలను ఎంపిక చేసి, ఒకవేళ ఆ ప్రాంతంలో ఉంది లేకుంటే చేస్తున్నారు అని అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేసేవాళ్ళం కాదు. అది కూడా కనీసం ఒక 25 గ్రామాలు సేవ చేయడానికి మనకు అనుకూలత ఉంది అంటేనే అక్కడ పరిచర్య ప్రారంభించేవాళ్ళం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో దగ్గర ఈరోజు 2750 గ్రామాల వరకు విశ్వాని సేవ జరుగుతుంది. జాతాబు తెగ, సౌర తెగ, తెలుగువారు, కొండదొర, వాల్మీకి, తర్వాత ఇంకా చాలా వివిధ కోయా ప్రాంతం, వీటన్నిటిలో కూడా సేవ జరగడం అనేది జరుగుతుంది తెలంగాణలో. అలాగే కర్ణాటక ప్రాంతంలో కూడా వ్యాన్ ద్వారా సువార్త ప్రకటించినప్పుడు అక్కడ కూడా దేవుడు గొప్ప పరిచర్యనిచ్చాడు. ఇప్పుడున్నటువంటి మరి బళ్ళారికి చాలా తరచుగా వచ్చేవాడిని, ఈ మధ్య రావట్లేదు, కానీ చెల్లకేరి అనేటువంటి ప్రాంతంలో దేవుడు ఆరంభ దినాల్లో సేవిచ్చాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాయకనహట్టిలో ఇచ్చాడు, బీజికేరి అని ఆ ప్రాంతంలో ఇచ్చాడు. ఇంకా చాలా ప్రాంతాల్లో బోగనలి అనేటువంటి ప్రాంతం, ఇలా చాలా ప్రాంతాల్లో దేవుడు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఇస్తూనే వచ్చాడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రీతిగా నేను విశ్వంలోనికి అడుగుపెట్టి మరి స్టేట్కి ఒక మిషన్స్ కోఆర్డినేటర్గా పనిచేశాను. ఆ తర్వాత దేవుడు తన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి 2000 సంవత్సరంలో
దానికంటే ముందు 3 సంవత్సరాలు 98లో విశ్వవాణి ద్వారా MTH చేయడానికి, మాస్టర్ ఆఫ్ డివినిటీ చేయడానికి, మాస్టర్ ఆఫ్ థియాలజీ MTH చేయడానికి నన్ను హోసూర్ ప్రాంతం జీమంగళం అని ఏషియన్ క్రిస్టియన్ అకాడమీలోకి మమ్మల్ని ఆఫీస్ నుంచే మమ్మల్ని పంపడం ద్వారా అక్కడ 3 సంవత్సరాల ట్రైనింగ్ పూర్తి చేసుకొని తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత ఆ దినాలలో రాష్ట్ర బాధ్యతలు దేవుడిచ్చాడు నాకు. స్టేట్ మిషన్స్ స్టేట్ కోఆర్డినేటర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మరి నన్ను స్టేట్ కోఆర్డినేటర్గా నియమించి మారుమూల గ్రామాల్లో పరిచర్య, మరి ఫండ్ రైజింగ్, స్టేట్ మిషన్స్ అంటే ఓన్లీ మిషనరీ వర్క్ పని మీద ఉంటుంటే, స్టేట్ కోఆర్డినేటర్ అన్నప్పుడు ఇటు ఫైనాన్షియల్గా మరి డెవలప్మెంట్ వర్క్, తర్వాత ఫండ్ రైజింగ్, తర్వాత మారుమూల గ్రామాల్లో సేవ చేయడానికి సర్వే, ఇవన్నీ చేస్తూ పరిచర్య చేసాం. ఆ రీతిగా దేవుడు నాకు అవకాశం ఇచ్చి సేవలో విస్తృతంగా నన్ను వాడుకున్నాడు. తెలంగాణ ప్రాంతంలో ఒకవేళ గమనిస్తే దగ్గర 395 గ్రామాల్లో తెలంగాణలో సేవ చేస్తున్నాం. తర్వాత ఓవరాల్గా కర్ణాటకలో చూసినట్టు కర్ణాటకలోనే చాలా తక్కువ ఉంది. అసలు కర్ణాటకకు ఎంతో మంది సేవకులు అవసరం ఉంది. ఈరోజు దినాలలో ప్రార్థన చేస్తున్నాం కర్ణాటక కొరకు. కర్ణాటకల సేవ కొరకు ద్వారాలు తెరవబడి ఉన్నాయి, కానీ సేవకులు తక్కువ మంది ఉన్నారు. అందుకే అంటారు ఒక మాట, కోత విస్తారమే కానీ ఒక మాటలో చెప్పాలంటే కోతకు పనివారిని వేడుకోమని ప్రభు వారు చెప్పినట్లుగా ఈరోజు ప్రత్యేకం కర్ణాటక గురించి నేను చూస్తున్నటువంటి ప్రాంతాల్లో సౌత్ సెంట్రల్ ఇండియా అంటే కర్ణాటక, ఆంధ్ర అండ్ తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల పరిచర్యలో మరి కర్ణాటకలోనే చాలా తక్కువ పరిచర్య ఉంది. సేవకులు అవసరం ఉంది. దేవుడు కృప చూపి సేవకులను ఎవరైనా భారభరితమైనటువంటి వారిని దేవుడిస్తే కనుక గొప్ప పరిచర్య కర్ణాటకలో కూడా మనకు ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత మరలా కొంతకాలానికి దేవుడి కృపను బట్టి మరి ఒక స్టేట్కే కాకుండా మరి ఒక మినిస్ట్రీ కోఆర్డినేట్ చేయడానికి అటు గుజరాత్, మహారాష్ట్ర, ఈ 3 తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈ 5 రాష్ట్రాలకు మినిస్ట్రీ కోఆర్డినేటర్గా కూడా దేవుడు నన్ను వాడుకోవడం జరిగింది. అంతేకాదు ఆ తర్వాత సజీవ దర్శనం రేడియో ప్రోగ్రాం ఏదైతే ఉందో అది 2004 వరకు రేడియో ప్రోగ్రాం కొనసాగింది. ఆ తర్వాత టీవీ స్విచ్ ఆన్ అయినప్పుడు టీవీ ప్రోగ్రాం కూడా ఇప్పుడు నిరీక్షణ టీవీలో ప్రతి సోమవారము మార్నింగ్ 7:30కి సజీవ దర్శనం అనేటువంటి ఒక కార్యక్రమం ప్రసారం చేయబడుతుంది. అందులో గ్రామాల్లో పరిచర్యల విధంగా ప్రారంభించాం, ఆ హిస్టరీ, ఆ తర్వాత దేవుని ఆదరణ కొరకు కొన్ని మాటలు వాక్యం పంచుకుంటూ ఈ పరిచర్యలో కొనసాగుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి మరి సౌత్ సెంట్రల్ ఇండియా, కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 3 రాష్ట్రాలకి బిషప్గా నన్ను కాన్సిక్రేట్ చేశారు. సో ఈ పరిచర్యలో మరి ఆరంభ పైనీర్ మిషనరీస్గా ఉన్నటువంటి రోజులు అవి. ఒక మిషనరీగా ఒక ప్రాంతంలో ఉండలేదు, కానీ ఒక ఎవాంజలిస్ట్గా కావచ్చు, ఒక లీడర్ హోదాలో వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులను మోటివేట్ చేసే ఈ గొప్ప పరిచర్య చేశాను. చాలా అనుభవాలు ఉన్నాయి ఈ పరిచర్య. ఒక్క పరిచర్య అనుభవం నేను చెప్తాను. 1996వ సంవత్సరంలో చెంచు అనేటువంటి ప్రాంతం, శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో ఏమని రాశారంటే, అయ్యా మేము చెంచోళ్ళం ఉన్నాము, చెంచు తెగ ఏమంటే హరించిపోతుంది. కారణం ఏంటంటే మా చెంచోళ్ళు ప్రతిరోజు త్రాగుడు లేకుండా వారు ఉండరు అయ్యా, తాగుతారు, తాగి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మ్యాక్సిమం 35 సంవత్సరాలు బతికితే అతి కష్టం మీద బతుకుతారు, తర్వాత చచ్చిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు మా తెగలో ఉన్నాయి. నేను రేడియో వాక్యం వింటానయ్యా రెగ్యులర్గా, మా ప్రాంతానికి ఒక సువార్థికుని పంపుతారా అని అన్నప్పుడు ఆ పోస్ట్ కార్డ్ 96లో స్కూటర్ మీద
వెళ్ళినాం. వర్షాకాలం, అది ఆగస్టు నెలలో వెళ్ళినప్పుడు వెళ్ళటానికే 2 రోజులు పట్టింది మాకు. బ్రేక్ జర్నీ చేసుకుంటూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత సాయంకాలానికి ఆ గ్రామాన్ని చేరుకున్నాం. గ్రామాన్ని చేరుకుంటే మేము వెళ్ళేసరికి ఎదురు పడింది ఎవరంటే తాగుబోతు వ్యక్తి ఎదురు పడ్డాడు. సోలుకుంటూ వచ్చాడు. ఏం కావాలా అని అన్నాడు. ఏం లేదయ్యా, తాతయ్య అనేట ఒక ఆయన ఉత్తరం రాశాడు పోస్ట్ కార్డులా. యేసుప్రభు గురించి ఆయన విన్నాడంట, ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడంట, మీ ప్రాంతంలో కూడా వచ్చి చెప్పమన్నాడు, అందుకే వచ్చినాము, ఒకసారి ఆయన కలుద్దాం అంటే. ఆయన లేడయ్యా ఇప్పుడు. ఈలోపు ఏం చేస్తారు, మీరందరూ కూర్చోండి, పిల్లలు అందరిని, మా ఊరోళ్ళు అందరిని తీసుకొస్తా, గూడెంలో నుంచి అందరిని పట్టుకొస్తాను, గదిలో కూర్చోబెడతాను, గుడిసెలో, మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి అయ్యా అని అన్నారు. అన్నప్పుడు ఇంత స్వార్థ చెప్తా, మంచిదే కదా, పిలుచుకొస్తున్నాడు, తాగుబోతుడు అయినా పర్లేదు, మనుషులను అయితే తీసుకొస్తున్నాడు, తను కూడా తాగుబోతాను, వాడు కూడా అక్కడే కూర్చున్నాడు. కూర్చొని విన్న తర్వాత వాక్యం చెప్తున్నా విన్నాడు. విన్న తర్వాత సడన్ గా అరవడం మొదలు పెట్టాడు. అయ్యా 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 అని అన్నాడు. ఏందయ్యా చెప్పు అని అన్నాను. అంటే ఏమన్నాడో తెలుసా, తాతయ్య వచ్చేసాడు అంటే తాతయ్య వచ్చేసాడు అనేసి నీకెట్ట తెలుసు, నువ్వు విన్నే ఉన్నావు కదా, నువ్వు పోలేదు కదా, నీకెట్ట తెలుసు అని నేను అడిగా. అరే నీకెట్ట తెలుసానంటే, తాతయ్య వస్తే ఆయన ఏం చేస్తాడంటే, ఆయన దగ్గర చిన్న రేడియో ఉంది సార్, రేడియో ఉంది. ఆ రేడియో పైన గుడిసె పైన ఒక స్పీకర్లు పెట్టిండు. ఆ స్పీకర్లు ఏంటంటే ఎప్పుడైతే ఆయన వస్తాడో 7 గంటలకి కరెక్ట్ గా గంటలు వినబడతాయి. వేద పాఠశాల అనేటువంటి ఒక తెలుగు ప్రోగ్రాం వచ్చేది. దైవజనులు బ్రేనాడ్ గారు అందులో మాట్లాడేవారు. ఆయన ప్రోగ్రాం ఆ గంటల శబ్దం వచ్చింది అంటే ఆయన వచ్చినట్టు అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి ఎంత అద్భుతం అని అంటే, ఆ మారుమూల గ్రామాల్లో నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఇంతగా ప్రభువా మేమైతే ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటించలేదు, కానీ రేడియో సాధనాన్ని ఇచ్చి ఈ రేడియో ద్వారా ఈ గూడెం అంతటికి సువార్త ప్రకటింపబడితే ఎంత అద్భుతం ప్రభు అని దేవుని స్తుతించాం. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లేసరికి రేడియో వాక్యం వినట ఆయన పక్కన ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు, వాళ్ళ ఒడిలో 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారన్నమాట. మాకు అనిపించింది వీళ్ళిద్దరు పక్కపక్కలు ఉన్నారు, అసలు వీళ్ళు భార్యాభర్తలా ఏంటి అన్ని. రేడియో ప్రోగ్రామ్ అయిపోయినాక అడుగుదామని అనుకునే లోపల తనే మొదట చెప్పిండు, అయ్యా నేను రక్షింపబడక ముందు వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరిని పెళ్లి చేసుకున్నా, నేను రక్షింపబడ్డా, రేడియో వాక్యం ద్వారానే రక్షింపబడ్డా, ఇప్పుడు నాకు ప్రభు అంటే తెలుసు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎవరు వదిలేయాలన్న కూడా నాకు మనసు రావట్లేదయ్యా, ఎవరిని వదిలేసినా కూడా ఒకరు అన్యాయం అయిపోతారు కదయ్యా అనేది చెప్పి ఆయన సాక్ష్యం చెప్పి ఆ రోజు ఆ రాత్రి ఆ గుడిసెలో పడుకోబెడితే చెప్తున్నాను, నా అనుభవం చెప్తున్నాను, ఆ రోజు వాళ్ళు పండుకోవడానికే ఇంత సాప ఏదో ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి సరిపడనే ఉంది సాప, ఇంకా ఏం లేదు. మేము ఆ రాత్రి అక్కడ ఉండాలా, ఆ నల్లవల్ల ఫారెస్ట్ లో మేము బయటికి పోయి మేము వెళ్ళిపోతాంలే పోదామని అంటే లేదు, అక్కడ ఛాన్సే లేదనమాట. నల్లమల్ల ఫారెస్ట్ లో ఆఫ్టర్ 6:30 ఎవరు బయట ఉండటానికి వీల్లేదు. దినమంతా మనుషులు పని చేసుకుంటారు, రాత్రిపూట జంతువులు పని చేసుకుంటాయి, అది ఎలుగు పంటలు ఎక్కువ ఉంటాయి అక్కడ. ఇలాంటి ప్రమాదకరమైన స్థితిలో అక్కడే పండుకోవాలి మేము. అయితే ఏం చేశారంటే ట్రైబల్ వాళ్ళకి, చెంచు వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు సోలార్ ప్యానెల్స్ ఇచ్చేవాళ్ళు. సోలార్ ప్యానెల్ కవర్ ఒకటి, తర్వాత అప్పట్లో 100 కేజీల గోనెపు సంచులు అంటుంటారు, 100 కేజీల బస్తాలు, అదొక బస్తా, ఆ సోలార్ ప్యానెల్, ఈ 2 మా కొరకు కింద వేసుకొని పడుకోవడానికి మాకు ఇచ్చాడు. ఆ రోజు రాత్రి అక్కడ పండుకున్నాం. నెక్స్ట్ డే లేచాం, వాళ్ళతో మాట్లాడాం. అలా 96లో పరిచర్య ప్రారంభించబడింది. ఇప్పుడు చెంచు ప్రాంతంలో 148 విలేజెస్ లో ఈరోజు సేవ జరుగుతుంది. ఆంధ్ర అండ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాలలో ఇప్పుడు శ్రీశైలం అవతల ఆంధ్ర, శ్రీశైలం యువతల తెలంగాణ, డ్యామ్ యువతల, డ్యామ్ అవతల, అలాగా పరిచర్యలో నేను కొనసాగుతూ వచ్చాను. దేవుడు ఎన్నో అనుభవాల గుండా తీసుకెళ్ళాడు. ఒకసారి అయితే కొండదూర ప్రాంతం అరకు వ్యాలీలో ఒక రోజు ఒక రాత్రి అదే పోస్ట్ కార్డు తీసుకొని వెళ్ళాం. అది 2001వ సంవత్సరంలో పోస్ట్ కార్డు తీసుకొని వెళ్తే ఆ వ్యక్తి ఎవరైతే లెటర్ రాశారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాము.
ఆ వ్యక్తి కరెక్ట్గా దొరికాడు. ఆ రోజు హిందూ ఫెస్టివల్ ఉంది వాళ్ళకి. హిందూ ఫెస్టివల్ ఉంటే నేను రాయలేదండి లెటర్ అంటాడు ఆయన. రాసింది ఆయన్నే, పేరు అది కరెక్టే చెప్పాడు. కానీ ఆ హిందూ ఫెస్టివల్‌లా నరబలి ఇచ్చేటువంటి ఒక ఆచారం ఉందంట. ఒకవేళ మనం ప్రభు బిడ్డలమని తెలిస్తే, లేకుంటే ఆయన ప్రభు బిడ్డ అని తెలిస్తే కూడా వ్యతిరేకత ఉంటదనేసి లాస్ట్‌కి సార్ రాసింది నేనే గాని పరిస్థితులు బాలేవు. ఉన్న పాటున మీరెళ్ళిపోండి సార్ ఇక్కడి నుంచి అని ఆ రోజు పంపించేశాడు. కానీ ఈరోజు పంపించబడ్డాం. ఆ రోజు పంపించాడు గాని ఈరోజు అదే కొండదొర ప్రాంతంలో వాల్మీకి తెగ వారు ఉన్నారు, కొండదొరలు ఉన్నారు, కోదు అనే తెగలున్నాయి. ఈ తెగల వారందరూ కూడా ఈరోజు 390 గ్రామాలలో అక్కడ సేవ జరుగుతుంది. అద్భుతం. అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడిస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నాను. దేవుడు ఈ దీనుడిని జ్ఞాపకం చేసుకొని దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప పరిచర్య వాస్తవంగా 2020 సంవత్సరంలో రిటైర్ అయ్యాను. కానీ విశ్వవాణిలో మా పెద్దలు నిర్ణయం ఏంటంటే ఆరోగ్యం బాగుండి సేవ చేయగలిగినంత కాలం సేవ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. 6 సంవత్సరాలు అయిపోయింది. కానీ దేవుని యొక్క అద్భుతమైన కృప, పెద్దల యొక్క ప్రేమ, ఆ పరిచర్య పట్ల ఉన్నటువంటి ఆశను బట్టి మేము కొనసాగుతున్నాం. దేవుడు అద్భుతమైనటువంటి పరిచర్యను నాకు ఇచ్చాడు. సో మీరందరూ ఓపికతో విన్నందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మరి యోగేందర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన గాడ్ బ్లెస్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ టైం. మరి 10 అవుతుంది. ఒక 5 నిమిషాలు మీరు వాక్యం పంచుకోండి అంకుల్, ఏదైనా ఒక భాగం ఒక 5 నిమిషాలు ఒక్క మాట చెప్తాను ఆయన. రైట్. సో ఈ అనుభవాలన్నిట్లో కూడా నా జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఒక వాక్యం ద్వారా నా జీవితంలో ఏదైతే అనుమతింపబడిందో అవన్నీ కూడా ఏది కూడా దెర్ ఈజ్ నో యాక్సిడెంట్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. ఇది ఒకటి మనం నమ్మాలి. అనుకోకుండా ఏదో జరిగింది, లేకుంటే అనుకోకుండా పరిస్థితులు వచ్చాయి అనుకోవటానికి వీల్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ అండ్ డిజైన్డ్ బై గాడ్. అది మనం నమ్మాలి. అందుకే నేను 1997 సంవత్సరంలో 94లో జరిగిన ఆ ప్రమాదానికి మరి అందులో ప్లేట్స్ ఉన్నాయి. ఆ ప్లేట్లు తీయించుకోవడానికి నేను హాస్పిటల్కి వెళ్ళి దాని ముందు ఆ రోజు నా డైలీ పోర్షన్గా 118వ కీర్తన చదువుకున్నాను. అందులో ఒక మాట 118వ కీర్తనలో ఏమన్నాడంటే, భయం అవుతుంది. వాళ్ళు డాక్టర్స్ ఏమన్నారంటే ఇప్పటికే 3 సంవత్సరాలు అయింది, అందులో ప్లేట్స్ పెట్టి తీసేటప్పుడు మళ్ళా ఫ్రాక్చర్ అయితే కూడా అవ్వచ్చండి అని అన్నారు. అంటే దేవుడు 118వ కీర్తన 8-9 వచనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని అన్నాడు. సో ఆపరేషన్ సర్జరీకి వెళ్ళే ముందు దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు. తర్వాత సర్జరీ పూర్తయి బయటికి బాగానే సక్సెస్ఫుల్గా అయింది. వచ్చిన తర్వాత దేవుడు ఎందుకో నా డైలీ పోర్షన్ 118 మళ్ళీ 119 చదవాలి. కానీ మరలా వచ్చి 118 నేను డైలీ పోర్షన్ చదివేటప్పుడు ఆ రోజు దేవుడు నాతోని చాలా సూటిగా తేటగా నా పట్ల దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని నాకు బయలుపరిచాడు. 17-18 వచనాలను మనం చూస్తే, నేను చావను, సజీవుడనే యెహోవా క్రియలను వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఈ మాట నా జీవితంలో కాలిరిగిందని ఒకటే చెప్పాను. ఎన్ని అనుభవాలు. మరలా ఇంకోసారి ఇంకో కాలు కూడా ఒక చెప్పాలంటే 2013 ఆగస్ట్ 15 ఢిల్లీలో బాంబేలో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నాను.
సైట్ సీయింగ్ ఎప్పుడు సైట్ సీయింగ్ పోము. జనరల్ ఆ రోజు ఎందుకో మా పిల్లలు టికెట్ బుక్ చేసి మీరు వెళ్ళిరండి నాన్న, పొద్దునెళ్ళి సాయంకాలం రండి అని ఫ్లైట్ బుక్ చేసి పంపితే ఆ వెళ్ళాను. కానీ ఇట్లా బయటికి వచ్చేసరికి కాలు జారి పడితే ఆ లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ ఏమో ఫస్ట్ అయితే సెకండ్ టైం లెఫ్ట్ లెగ్ ఇరిగిపోయి అదే రోజు మళ్ళా ఆ ఈవినింగ్ ఫ్లైట్ కు రిటర్న్ రావడం జరిగింది. మళ్ళా అప్పుడు కూడా కాల్ ఆపరేషన్ అయ్యి ఇలా పరిస్థితులు వచ్చాయి. ఇంకొకటి కూడా 2000 లో కూడా ఒక అద్భుతం ఏమంటే, దేవుడు నా జీవితంలో చేసిన అడుగడుగున అద్భుతాలే చేసుకుంటూ వచ్చాడు. నాకు అపెండిసైటిస్ వచ్చింది. కడుపులో విపరీతమైనటువంటి నొప్పి. అది అపెండిసైటిస్ అని తెలవలే, కానీ లాస్ట్ సిటీ స్కాన్ ద్వారా అవి చేసి తెలుసుకొని అపెండిసైటిస్ అన్నారు. అపెండిసైటిస్ అన్నప్పుడు అది చేశారు, కానీ అది దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ డెత్ బెడ్ లో ఉన్నాను. 2020 డిసెంబర్ 31 అయితే 31 లో ఒక దగ్గరికి హాస్పిటల్లో పెట్టారు. బిడ్డ ఈ హాస్పిటల్లో ఉండను, ఇంటికే పోదాం, చనిపోతే ఇంట్లో చచ్చిపోదాం, ఈ హాస్పిటల్లో మాత్రం చనిపోను, ఎందుకంటే ఈ హాస్పిటల్ మహా డేంజర్. నాగారంలో విజయ హాస్పిటల్ అంటే చాలా ఫేమస్, పోయినోడు బతికి రాడు ఎప్పుడు కూడా, నాకు కూడా ఎందుకో నమ్మకం లేదు బిడ్డ అని బయటకు వచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రిపోర్ట్ ఇవ్వలేదు. ఏమైంది రిపోర్ట్ కరెక్ట్గా చెప్తలేరు, ఏం చెప్పట్లేరు. లాస్ట్ కు ఒక ఆయన దగ్గర రిపోర్ట్ తెప్పించుకుంటే ఆల్మోస్ట్ ఆల్ డెత్ స్టేజ్ లో ఉంది, బ్లాస్ట్ అయిపోయింది లోపల స్టమక్ లో, చచ్చిపోయేవాడిని ఇంట్లో పెట్టుకున్నారా ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి అని మళ్ళా హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్. వాళ్ళు కూడా 1 జనవరి రోజు ఎవరు ఉండరు, ఈయన బతకడు, ఆల్రెడీ బస్ట్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేమంటే అప్పుడు ఒక డాక్టర్ రావడం, ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా నేను బతికి బయటపడ్డాను. వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే, దేవుడు మన జీవితంలో అనుమతించే ప్రతిదీ కూడా ఇట్ ఈస్ ప్లాన్డ్ అండ్ డిజైన్ బై గాడ్. ఒకవేళ ఈ పరిస్థితులే కనుక రాకపోతే ఈ రోజు కూడా నేను వెనుకకు తిరిగే మనిషినే. బిజినెస్ అంటూ ఎంతో నష్టపోయాను. కంపెనీ మా నాన్న 2005 లో చనిపోతే బిజినెస్ చేద్దామని మళ్ళీ లేరు కదా ఎవరు, నేనే కదా దీనికి ఇది నేను చేయాలని చేస్తే నేను అక్కడ పోవడం ద్వారా ఫ్యామిలీకి నష్టం వచ్చింది. సో ఒకటే నేను నేర్చుకున్నది ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. సో అలాంటి గొప్ప కృప ప్రబిడ్డమైన మనకు దేవుడు నిత్యము దయచేస్తూ మనల్ని అద్భుతమైన రీతిలో ఆయన పని కొరకు పనిముట్లుగా వాడుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంకుల్ ఒక చిన్న రిక్వెస్ట్ అంకుల్, మనం గత 6 months నుంచి పాల్ శ్రీధర్ అన్న మాకు అపోస్తల కార్యములు బైబిల్ స్టడీ తీసుకుంటా ఉన్నారు. సో తనతో మీకున్న అనుభవం ఏదైనా ఉంటే పంచుకోండి అంకుల్, ఆరంభ దినాల్లో తన యొక్క పరిస్థితి గురించి క్లుప్తంగా. శ్రీధర్ అన్న గురించి మనం ఆలోచన చేస్తే, మేము 2000 లో మరలా మా బైబిల్ కాలేజ్ పూర్తి చేసుకొని వైజాగ్ వెళ్ళి మళ్ళా హైదరాబాద్కి వచ్చేసాం. మేము ఏఎస్ రావు నగర్ లో ఉండేవాళ్ళం. ఏఎస్ రావు నగర్ లో ఉన్నప్పుడు శ్రీధర్, మేము ఎవరైతే ఏ ఇంట్లోనైతే ఉన్నామో ఆ ఇంటి ఓనర్స్ వాళ్ళ అబ్బాయి శ్రీధర్కి వాళ్ళు ఫ్రెండ్షిప్ వాళ్ళకు బాగుందన్నమాట. ఇంటికి వచ్చేవాడు. వాళ్ళ ఇంట్లో ప్రభుని నమ్ముకోలేదు, వాళ్ళ ఇంట్లో తెలియదు ప్రభుని నమ్ముకున్నట్లుగా, కానీ శ్రీధర్ ప్రభుని నమ్ముకున్నాడు. ఆంటీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుండేవాడు. ఎప్పుడైనా చర్చికి వెళ్ళాలంటే బైబిల్ తీసుకుపోవాలంటే ఆయన బైబిల్ మా ఇంట్లో పెట్టుకునేవాడు. మా ఇంట్లో పెట్టుకొని చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకొని వెళ్ళి అట్లా అటెండ్ అవుతూ, నిజంగా ఆయన కూడా చాలా భారం కలిగినటువంటి వ్యక్తి. ప్రభు కొరకు ప్రాణాలు పెట్టడానికైనా రెడీ, అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన అనుభవం, ఆయన పరిస్థితి ఎంతో వ్యతిరేకతలు ఉన్నప్పటికీ ఆ వ్యతిరేకతలలో కూడా ప్రభు వదిలిపెట్టలేదు. ఈరోజు మొన్నటి దినాన మరి జూమ్ లో అపోస్తల కార్యం షేర్ చేసుకుంటుంటే ఐ వాజ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను అనుకున్న జోసఫా పాల్ ఏదో జాన్ శ్రీధరా ఏదో పెట్టారు, పాల్ శ్రీధర్ అన్న, పాల్ శ్రీధర్ పాల్ అంటే ఎవరు అనుకున్నాను. ఎప్పుడైతే అందులో వీడియోలో చూశాను, శ్రీధర్ గారు మొన్ననే గత నేను అనుకుంటా 6, 7, 8 నెలల కిందట వచ్చిండు మన దగ్గరికి. ఫ్యామిలీతో వచ్చారు, పిల్లలందరూ కూడా వచ్చారు, కాసేపు గడిపారు.
వెళ్ళారు. ఇవాళ ఒక మాట ఇంకోటి చెప్పాలా, కాలువలో పడ్డాడు నా కొడుకు అని చెప్పిన కదా, ఆ కొడుకే జాన్ కృపావరం చిన్నోడు. ఇప్పుడు అమెరికాలో ఇలా దేవుని యొక్క కృప ఏంటంటే, ఏ కొడుకు ద్వారా నన్ను తీసుకొచ్చాడు దేవుడు, ఇలా ఆ కొడుకు దేవుని సేవలో వాడబడుతూ ఇలా అమెరికాలో ఈజ్ ఇన్ ఏ, అంటే ఒక మాటలో చెప్పాలి, దైవికమైనటువంటి వాతావరణంలో నా బిడ్డ పెరుగుతున్నాడు. సో శ్రీధర్ అన్న ఆల్బనీ కూడా వెళ్ళి వాళ్ళని కూడా చాలా బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి రియల్లీ ఐ ప్రేజ్ గాడ్ ఫర్ ద లైఫ్ ఆఫ్ బ్రదర్ శ్రీధర్. ఓకే నాయన, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా కష్టపెట్టాము, అయినప్పటికీ ప్రభు కృప. చాలా సంతోషం అంకుల్. నిజంగా దేవుడు ఇక్కడే, అంటే మనం ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ కూడా మరి ప్రతి అనుభవం కూడా దేవుడు మా అందరితో మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా ఈ సాక్ష్యాన్ని బట్టి, మీ యొక్క పరిచర్య జీవితాన్ని బట్టి మేమెంతో బలపరచబడుతూ వచ్చాం. నిజంగా ప్రతి ఒక్కరం అనుకునేది ఏంటంటే, ఏదైనా వ్యతిరేకత వచ్చినప్పుడు పరిచర్య నుంచి ఖచ్చితంగా వైదొలిగిపోయేటటువంటి సమాజంలో, ఇంకా పరిచర్య అంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నటువంటి ప్రాంతము అనే అనుభవము అందరికీ ఉంది నేటి దినాల్లో. కానీ పరిచర్య అంటే దాగి ఉండి చేసేది, దేవుని ఎన్నికలో ఉండి చేసేది, అవసరత ఉన్న చోట చేసేది అనేది నిజంగా ప్రతి ఒక్క సాక్ష్యం ద్వారా దేవుడు నిజంగా మా అందరితో మాట్లాడుతూ వచ్చాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉన్నట్లయితే దయచేసి ఒకరు కానీ ఇద్దరు కానీ మీరు ప్రార్థించండి. తర్వాత మన భాగ్య సిస్టర్ ఒక పాట పాడతారు. సో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. ఎవరైనా మరి ప్రేరేపించబడిన వారు సాక్ష్యమును బట్టి ప్రార్థించండి. I'll pray, brother. Yes, sir. My gracious, loving Heavenly Father, mighty and merciful God, I thank you, I praise you, I worship you, extol thy holy name, for thou art great God, greatly to be praised, thy greatness is unsearchable. Lord, thank you for this blessed time, and thank you for the wonderful testimony that we could hear of our dear brother. Loving Father, the way, Lord, you have chosen him, the way you have taken through him, and the way, Lord, that he could stand as a witness in so many places. Lord, used for thy glory, one source to the expansion of thy kingdom. Truly, Lord, Father, when we look around, we need many more servants like this. Loving Father, thank you, Lord. Bless our dear brother and his ministry. Loving Father, even at this age, Lord, where he stands for you. Lord, thy word itself says, he that honoreth you, him you will honor. Father, we commit our dear brother and the entire family. Thank you, Lord, Father, Savior, for the scripture portions also, and thank you for his son who is serving in the US. Thank you also, Father, we could, Lord, Father, hear the testimony of our dear brother Sridhar. Lord, we worship you. We give you all the glory, each and every one of us, Lord. Father, through this testimony, Lord, help us to revive, look back, renew ourselves in wherever we are falling short, wherever we are, Lord, Father, Lord, displeasing you. Father, help us to correct ourselves. Help us to stand as the true witnesses for you. Loving Father, encourage us, strengthen us, Lord. Father, Savior, in this end days, Lord, we need many more, Lord, servants like this to serve in your vineyard faithfully, obedient to thy call. Loving Father, not our plans, not our desires, loving Father, but according to your perfect will and plan. Even through sicknesses, Lord, thou art the God who has glorified thy name. Our dear brother went to the deathbed, but Lord, you have raised him up for your glory. And today, Lord, he is in our midst because, Lord, you have been the Lord, protection. You have been the great God, Lord, who has surrounded him and kept him through till this day for us, Lord, to listen to the great works of Lord Jesus Christ.
Thank you for each and every one who could join. Bless them, guide them, loving Father. And Lord, Father, strengthen us more and more through thy word to be drawn very closer unto you, to be deeply rooted in the love of Lord Jesus Christ, so that Satan does not shake our faith. Lord, Father, strengthen us. We, Lord, give you all the glory and honor. Once again, committing our dear brother and the entire family, our dear brother Yugender for his ministry in Nagaram. Thank you, Lord. We never expected, Lord, but it is your plan, it is your desire. Thank you, Father. We worship you, praise you, giving you all the glory and honor, with thanksgiving, praise, and adoration, binding the power of evil and darkness, expecting great and mighty things from thee, believing that thou, the God, is going to do exceedingly above all that we ask and think of. Ask this prayer in the blessed name of my Lord and my Savior, Jesus Christ. Amen. 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 ఆమేన్. ఆమేన్. ఇంకెవరైనా Amen. ఒక్కరు చేస్తారా? వెంకటయ్య బ్రదర్ మీరు ఏమైనా చేస్తారా అన్న? ప్రేమగల తండ్రి, జీవముల మా ప్రభు, నీకు స్తోత్రాలు. మా పట్ల మీరు చూపిన మహా ప్రేమకి వందనాలు తండ్రి, స్తోత్రాలు. అయ్యా, మరి